50 ఏళ్ల తర్వాత చాలా ఎక్కువగా జనాలకి వస్తున్న ప్రాబ్లం నీ ప్రాబ్లం అనమాట. అండ్ నడక నరకంగా మారిందా? అలానే ఈ ప్రాబ్లంతో పాటు యంగ్స్టర్స్లో కూడా చాలా మందికి హిప్ ప్రాబ్లమ్స్, ఇలా జాయింట్ రీప్లేస్మెంట్ డిఫరెంట్ ఏరియాస్లో చేయాల్సిన అవసరం అనేది ఇన్ని స్ట్రీమ్స్లో మీరు అసలు ఆర్థోపెడిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటి, కొంచెం మాకు చెప్తారా డాక్టర్? మీ కెరియర్లో నాన్నగారి మాట కాదనలేక చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, రోబోటిక్ వెళ్ళాలా లేకపోతే మాన్యువల్ సర్జరీకి వెళ్ళాలా? మాన్యువల్ సర్జరీ. ఆర్థోపెడిక్ సర్జరీలో మన వైజాగ్ లో ఒక సెన్సేషనల్ డాక్టర్ ఉన్నారు. ఆయనే సతీష్ సార్. సతీష్ రాజ్ సార్. సతీష్ రాజ్. సతీష్ రాజు. సతీష్ రాజ్ గారు బా. సతీష్ రాజ్ గారు. సతీష్ రాజ్ గారు. సతీష్ రాజ్ గారు. సతీష్ మన సతీష్ రాజ్ గారు. Each and everyone's life, you'll find that the mother, the son, and the doctor are always there when they want to appreciate people who have contributed in their progress. Dr. I. Satish Raju, orthopedic Srinath, congratulations to you too, sir. Well, I'd like to welcome Dr. Indupuri Satish Raju. ఒక దేవుడిలా కనబడే డాక్టర్ అంటే మన ఆర్థోపెడిక్ సర్జన్స్ అన్నమాట. అలాంటి మన సతీష్ రాజ్ గారు అంతా ఉన్నారు, చీఫ్ రోబోటిక్ సర్జన్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో డాక్టర్, ఇన్ని స్ట్రీమ్స్లో మీరు అసలు ఆర్థోపెడిక్ ఎంచుకోవడానికి కారణం ఏంటి, కొంచెం మాకు చెప్తారా డాక్టర్? నా మెడికల్ కెరీర్ అనేది ఒక ఎనిగ్మా. ఓకే. స్కూల్ కాలేజ్ రోజుల్లో ఐ వాంటెడ్ టు బికమ్ ఎ సీమ్యాన్. సో 11th 12th క్లాస్లో ఎంబైపీ స్టూడెంట్ అవ్వడం వల్ల ఎంసెట్ ఎగ్జామ్లో ఇటు ఇంజనీరింగ్ అటు మెడిసిన్ 2 సీట్లు రావడం జరిగాయి. నాకు ఆంధ్ర యూనివర్సిటీలో మెరైన్ ఇంజనీరింగ్ సీట్ రావడం, ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ రావడం 2 ఒకసారి జరిగాయి. నాన్నగారి మాట కాదనలేక ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి అలా డాక్టర్ అయ్యాను. నేను ఎంబీబీఎస్ చదివే రోజుల్లో మా సీనియర్స్ అనేవారు, నీది సర్జికల్ హ్యాండ్, ట్రై టు బికమ్ ఎ సర్జన్ అన్నట్టు వాళ్ళు నాకు అడ్వైస్ చేసేవారు. ఆర్థోపెడిక్స్ మీద ఎందుకో ప్యాషన్ డెవలప్ అయ్యి తర్వాత నాకు కోయిన్సిడెంట్లీగా ఆర్థోపెడిక్ సీట్ కూడా రావడం, గుంటూరు మెడికల్ కాలేజ్లో ఆర్థోపెడిక్స్ చేయడం, తర్వాత నేను ఎంసీహెచ్ ఆర్థోపెడిక్స్ యూనివర్సిటీ ఆఫ్ సీసెల్స్లో చేశాను. తర్వాత నేను జర్మనీలో కంప్యూటర్ నావిగేషన్, రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అండ్ రివిజన్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఫెలోషిప్ చేయడం జరిగింది. పలు దేశాల్లో యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్లో హయ్యర్ ట్రైనింగ్ అయ్యి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ కింద వైజాగ్లో ఎస్టాబ్లిష్ అయ్యాను. ఓకే డాక్టర్, మరి వైజాగ్లో మీ జర్నీ ఏ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అండ్ ఎలా స్టార్ట్ అయింది డాక్టర్? నేను ఎంఎస్సీ అయిన తర్వాత కొన్నాళ్ళ పాటు బయట వర్క్ చేశాను. లీలావతి, ముంబైలో లాస్ట్ వర్క్ చేసి వైజాగ్ వచ్చి ఆదర్శ ఆర్థోపెడిక్ సెంటర్ స్టార్ట్ చేశాను. అప్పుడు వైజాగ్కి మొట్టమొదటిసారిగా నేను పాలిట్రామా సర్జరీస్, పెల్వి ఎస్టాబ్లిష్ ట్రామా, అప్పర్ సర్వైకల్ స్పైన్ ఫిక్సేషన్స్, యాంటీరియర్ స్పైన్ ఫిక్సేషన్స్, ఇవన్నీ సర్జరీస్ వైజాగ్కి మొదటిసారిగా తీసుకొచ్చాను నేను. సో ఈ సర్జరీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను మెల్లిగా రామూర్తి ఆర్థోపెడిక్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్ స్టార్ట్ చేసి చాలామందికి ప్రజలకేమో ప్రీ ఆర్థోపెడిక్ సర్జికల్ కేర్ తీసుకోవడం మొదలుపెట్టాను. సో డాక్టర్, ఇంకా అలానే మీ కెరియర్లో మీరు అచీవ్మెంట్స్ చేసినవి ఏవైనా ఉంటే కొంచెం మాతో కూడా షేర్ చేసుకుంటారా? ఈ అడ్వాన్స్ సర్జరీస్ ఏవైతే నేను బొంబాయి నుంచి వచ్చినప్పుడు ఇంక్లూడింగ్ ఎక్విప్మెంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్తో వచ్చి నేను స్టార్ట్ చేస్తాను, ఇట్స్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ అండ్ ఫర్ వైజాగ్ ఆల్సో. సో దీస్ సర్జరీస్ వర్ నాట్ డన్ ప్రీవియస్లీ అండ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ దెమ్. ఐ హ్యావ్ ట్రైన్డ్ అ లాట్ ఆఫ్ డాక్టర్స్. దాదాపు ఒక 25-30 సర్జన్స్నేమో ఈ సర్జరీస్లో ట్రైన్ చేశాను. కేజీహెచ్లో కూడా నేను డెమాన్స్ట్రేట్ చేశాను ఈ సర్జరీస్ కొన్ని. సో ఇలాగా హై ఎండ్ సర్జరీస్ చేయడమే కాకుండా నేను ఏపీకి మొట్టమొదటి హై ఎండ్ కంప్యూటర్ నావిగేషన్ సిస్టమ్స్, తర్వాత కొరి రోబోటిక్ సిస్టమ్స్, దిస్ ఇస్ ద టెక్నాలజీ, మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ
బీయింగ్ యూస్డ్ ఇన్ ఆర్థోపెడిక్స్. ఈ టెక్నాలజీ ఏపీకి, వైజాగ్కి మొదటిసారిగా నేనే తీసుకొచ్చాను. అది తీసుకురావడం కాకుండా దీని మీద ఎక్స్టెన్సివ్ సర్జికల్ వర్క్ చేసి దీన్నేమో పేపర్స్ ప్రజెంట్ చేస్తాను. సో డాక్టర్, ఇప్పుడే మీరు మెన్షన్ చేశారు కోరి సిస్టమ్ని మీరు వాడతారు అని చెప్పి. సో మామూలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి డాక్టర్? Cori robotic system is the most advanced robotic system presently existing. ఓకే. సో ఈ సిస్టమ్ చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, 80 kgs ఉంటుంది. మిగతా రోబోటిక్ సిస్టమ్స్ అన్ని 500 kgs ఉంటాయి. దిస్ పర్టికులర్ సిస్టమ్ ఈస్ ద ఓన్లీ USA అప్రూవ్డ్ సిస్టమ్ ఫర్ రివిజన్ సర్జరీస్, అంటే రివిజన్ నీ రీప్లేస్మెంట్స్ గట్లకి. మోస్ట్ రోబోటిక్స్ ఆర్ యూస్డ్ ఫర్ ప్రైమరీ TCAR సర్జరీ, అంటే మోకాళ్ళ మార్పిడికి ఒకదానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కొరి సిస్టమ్ అనేది హిప్ రీప్లేస్మెంట్కి కానీ, నీ రీప్లేస్మెంట్కి కానీ, రివిజన్ రీప్లేస్మెంట్స్ కానీ, యూని అంటే హాఫ్ నీ రీప్లేస్మెంట్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. దిస్ టెక్నాలజీ ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ వన్ అండ్ ద సింప్లెస్ట్ టెక్నాలజీ. ఒక మాటలో చెప్పాలంటే ద సర్జికల్ ప్లాన్ ఇస్ డన్ ఇన్ ద ఆపరేషన్ థియేటర్. మిగతా మ్యాక్రో సిస్టమ్స్ కానీ ఈ సిస్టమ్స్ అన్నిటికి ఆపరేషన్ ముందే పేషెంట్స్ యొక్క నీ జాయింట్ కానీ, హిప్ జాయింట్ కానీ సిటీ స్కాన్స్ చేయాలి. చేసి బిఫోర్ సర్జరీ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్డ్ సర్జరీ అనేది ఒకటి ఆపరేషన్ థియేటర్లో ఎగ్జిక్యూట్ చేస్తారు వాళ్ళు. కొరి సిస్టంలో ఇవేమీ చేయనవసరం లేదు. డైరెక్ట్గా ఈ అడ్వాన్స్ రోబోటిక్ మనం సర్జరీ టైం అప్పుడే పేషెంట్ మోకాళ్ళ ఎముకలు భాగాలు కానీ, ఆ బెండ్స్ కానీ, లిగమెంట్ బ్యాలెన్సెస్ కానీ అన్నీ అనలైజ్ చేసి అక్కడ రోబోటిక్ స్క్రీన్ మీద సర్జరీ ఎలా చేయాలి, దీన్నేమో ఏ సైజులు వాడాలి, ఏ యాంగిల్స్లో కట్ చేయాలి, మొత్తం డాటా ఇచ్చేస్తుంది. So Cori robotic system is a quick system, advanced system, and this is the most advanced robotic. So that's the only, and this is the 6th robot that was brought to India from my side, and first one in AP. సో డాక్టర్, ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినా కూడా చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, రోబోటిక్కి వెళ్ళాలా లేకపోతే మాన్యువల్ సర్జరీకి వెళ్ళాలా? అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఆర్ సజెషన్? మాన్యువల్ సర్జరీ అన్నప్పుడు ఒకప్పుడు మోర్ దెన్ 60-65 years ఏజ్లో, అంటే వాళ్ళ పర్సనల్ రిక్వైర్మెంట్స్ జస్ట్ లైక్ ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళామా, హాల్లోకి వచ్చామా, వంటగదిలోకి వెళ్ళామా, అంటే వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది స్టార్ట్ అయింది. అలాగే దీన్ని మొదట్లో మాన్యువల్ టెక్నిక్గా ఉపయోగించారు. ఈ మాన్యువల్ టెక్నిక్లో దట్ ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అండ్ ఒక మోడరేట్ రిజల్ట్స్ ఉండేవి. ఇక రాను ఈ ఆర్థరైటిస్ అనేది యంగ్ పేషెంట్స్, అంటే లెస్ దెన్ 55 years, అండ్ దోస్ హూ హ్యావ్ టు డూ దేర్ జాబ్స్, తర్వాత వాళ్ళు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కొంతమంది స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాగ రిక్వైర్మెంట్స్ పెరిగేటప్పుడు హై ప్రిసిషన్ కావాలి. హై ప్రిసిషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఫ్రీగా నడవడం, ఫ్రీగా యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది. ఈ కారణంగా ఈ రోబోటిక్ సిస్టమ్స్ వచ్చాయి. దాంట్లో కొరి రోబోటిక్ సిస్టమ్ is the most current and advanced robotic system. Which is there in our Apollo Hospital. Yes, this system నేను వైజాగ్ మొదటిసారిగా తీసుకొచ్చి ప్రజెంట్లీ అపోలో హాస్పిటల్ అరిలోవలో దాన్ని లాంచ్ చేసాము. లాంచ్ చేసి అక్కడ రెగ్యులర్గా వర్క్ చేస్తుంటాం. దిస్ హ్యాస్ బీన్ గివింగ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. ఎస్పెషల్లీ దిస్ రోబోటిక్ సిస్టమ్ అనేది మోర్ దెన్ 100 kgs వెయిట్ ఉన్న వాళ్ళకి మాన్యువల్ టెక్నిక్ ఫెయిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ హై వెయిట్ పేషెంట్స్, నేను హైయెస్ట్ వెయిట్ 135 kgs ఆపరేట్ చేశాను. బోత్ నీస్ వర్ డన్ సింగిల్ సిట్టింగ్ అండ్ షీ వాజ్ రిలేటివ్లీ బెడ్ రిడన్. ఓన్లీ బాత్రూమ్కి ఒకటే ట్రావెల్ చేసేస్తాను. ఈ రీప్లేస్మెంట్ తర్వాత షీ స్టార్టెడ్ అటెండింగ్ ఫంక్షన్స్, టెంపుల్, అరౌండ్ అవుట్ సైడ్ యాక్టివిటీస్ అన్నీ చేసుకునేవారు ఆవిడ. షీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్. అండ్ బాగా ఇబ్బందులు ఉన్నాయి, బాగా బెండ్స్ వచ్చి అసలు నడవలేని బెడ్ రిడన్ పేషెంట్స్కి మళ్ళీనేమో ఈ టెక్నాలజీ వాడేటప్పుడు వీ కెన్ గివ్ ఎక్సలెంట్ రిజల్ట్స్. అండ్ సేమ్ బెడ్ రిడన్ పేషెంట్స్ మళ్ళీ వాళ్ళకి నడిపించడం, మళ్ళీ వాళ్ళ ప్రీవియస్ లైఫ్ స్టైల్లోకి తీసుకురావడం జరుగుతూ ఉంటాయి. సో డాక్టర్, ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటి అంటే ఫిలాంథ్రపిక్ సర్వీసెస్ గురించి మీరు ఏమైనా చెప్తారా? నేను 2001లో ఆదర్శ ఆర్థోపెడిక్ సెంటర్ స్టార్ట్ చేశాను. దాంట్లో రామూర్తి ఆర్థోపెడిక్ ఫౌండేషన్ అని రిజిస్టర్డ్ ఫౌండేషన్ we started again in 2002. స్టార్ట్ చేసి ఆల్ ఆర్థోపెడిక్ సర్జరీస్ ఎవరైతే ఎఫోర్డ్ చేసుకోలేరో వాళ్ళందరికీ ఫ్రీ సర్జికల్ కేర్ తీసుకున్నాం. అంటే ఎనీ ఆర్థోపెడిక్ సర్జరీ we used to do in 10,000, 12,000, 15,000. While government is paying 30,000 for an orthopedic surgery in Arakshri,
we used to do surgeries in that low amounts between 2001 and 15. So ఈ ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఈ ఫిలాంథ్రఫిక్ సర్వీస్ వి ఎక్స్టెండెడ్ టు ఆర్థోపెడిక్ ఆరోగ్యశ్రీ అండ్ ఆరోగ్యశ్రీలో ఈ సర్జరీస్ చేయడం కంటిన్యూ అయ్యాం. అలాగే మేము ఉండే చుట్టుపక్కల ఉన్న ఒక 10 విలేజెస్ అడాప్ట్ చేసుకుని నియర్ భోగాపురం ఒక చేపల విలేజెస్ ఒక 3 విలేజెస్, ట్రైబల్ ఏరియాస్లో గుమ్మకోట అనే ఏరియాలో అక్కడ ఒక 4 విలేజెస్, ఎస్కోట్లో విలేజెస్ కొన్ని విలేజెస్ అడాప్ట్ చేసుకుని లాస్ట్ 25 years నుంచి ఈ విలేజెస్లో నుంచి వచ్చే వాళ్ళందరికీ ఫ్రీ మెడికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ సర్వీసెస్ నిమిత్తం నాకు 2019లో వన్ ఆఫ్ ది 20 ఇన్స్పైరింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా అవార్డు కింద 2019లో నేను న్యూఢిల్లీలో తీసుకున్నాను. ఐఎమ్ ద ఓన్లీ ఆర్థోపెడిక్ సర్జన్ టు టేక్ దిస్ అవార్డ్ ఇన్ 2019. అలా కాకుండా ఫర్ మై ఎక్సలెంట్ ఆర్థోపెడిక్ వర్క్ 2021-25లో వన్ ఆఫ్ ద అవుట్స్టాండింగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆఫ్ ఏపీ అని అవార్డ్స్ తీసుకున్నాం. Wow, congratulations, doctor, థ్యాంక్ యూ. for receiving such an award. And also, doctor, మీరు ఇంత గొప్ప డాక్టర్ కదా, మీలాగే వాళ్ళు కూడా డాక్టర్స్, గొప్ప డాక్టర్స్ అవ్వాలని చాలామంది జూనియర్ డాక్టర్స్ ఆశిస్తూ ఉంటారు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటి? ఒక డాక్టర్ అవ్వాలి అంటే తనకి కష్టపడాలనే తత్వం ఉండాలి, మానవ సేవ చేయాలనే దృఢ సంకల్పం ఉండాలి, సోషల్ రికగ్నిషన్ కోసం ఎప్పుడూ పాకులాటపడకూడదు, ఎప్పుడూ కష్టపడుతూ తను టైం అనేది తన చేతిలో ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నదప్పుడే ఈ డాక్టర్ సర్వీసెస్ చేయగలుగుతారు. ఒక్కోసారి పేషెంట్స్కి ఏ కారణం చేతన్నా కోపం వచ్చినా, విసుక్కున్నా, లేకపోతే డాక్టర్ని ఇబ్బంది పెట్టినా ఆ తట్టుకునే శక్తి కానీ లేకపోతే ఆ ఓర్పు కానీ ఆ డాక్టర్కి ఉండాలి, ఆ వ్యక్తికి ఉండాలి. అటువంటప్పుడే డాక్టర్ కమిటెడ్గా, డెడికేటెడ్గా సర్వీస్ చేయగలుగుతారు. ఈ ట్రైట్స్ ఇంబైబ్ చేసుకోమని ప్రతి డాక్టర్కి చెప్తాం. ఒక మంచి డాక్టర్ అవ్వాలి అని అంటే మీరేం సజెస్ట్ చేస్తారు డాక్టర్? ఒక మంచి డాక్టర్ ఎలా అవుతారు? డాక్టర్ అనేది ప్రొఫెషన్ అనేది ఒక ఇట్స్ లైఫ్ టైం డెడికేషన్, లైఫ్ టైం సాక్రిఫైస్. ఒక డాక్టర్ అవ్వాలంటే 5-6 years పడుతుంది ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేసరికి. రోజు 5 to 8 hours హార్డ్ వర్క్ చేయాలి, చదువుతూ ఉండాలి. తన అదర్ రిక్రియేషన్స్ లైక్ స్పోర్ట్స్ కానీ మిగతా అన్ని విడిచిపెట్టి దూరంగా ఉంటూ చదువుకుంటూ ఉండగలగాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్ కానీ ఎండి కానీ చేసేటప్పుడు ఇటు హాస్పిటల్ సర్వీసెస్లో అంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉండాలి, అటు ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతూ ఉండాలి. ఒక డాక్టర్ అవ్వాలంటే కనీసం 10 years పడుతుంది ఎడ్యుకేషన్ పరంగా. తర్వాత ఒక డాక్టర్ మంచి డాక్టర్ అనిపించుకుని సెటిల్ అవ్వాలంటే ఇంకొక 10 years పడుతుంది. ఇలా సెటిల్ అయిన డాక్టర్కి ఒక 20 years తర్వాత అది లైఫ్ టైమ్గా ఉండాలంటే రోజు 10 నుంచి 12 గంటలు హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ ఏ డెడికేషన్ ఫర్ లైఫ్ టైమ్ ఆర్ సాక్రిఫైస్ ఫర్ ఏ లైఫ్ టైమ్. ఇంకొక సర్వే కూడా జరిగింది, ఐసీఎంఆర్ సర్వే అంటారు. ఈ ఐసీఎంఆర్ సర్వేలో డిఫరెంట్ ప్రొఫెషన్స్ని ఒక 10 years పాటు వాళ్ళు సర్వే చేసి వీళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, వాళ్ళ సర్వైవల్ ఏంటి, వీళ్ళ రిస్క్స్ ఏంటి, హెల్త్ హజార్డ్స్ ఏంటి అని క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక డాక్టర్ విల్ లివ్ 10 years లెస్ దెన్ ఎ సిమిలర్ ప్రొఫెషనల్ ఇన్ దిస్ సొసైటీ అని వాళ్ళు నిర్ధారణకు వచ్చారు. ఒక మాట చెప్పాలంటే డాక్టర్ హ్యాస్ టు స్టడీ ఫర్ 10 years, సెటిల్ ఫర్ అనదర్ 10 years అండ్ ఎ లైఫ్ టైమ్ జాబ్ వర్కింగ్ 10 to 12 hours a day అండ్ ఇట్స్ ఎ సాక్రిఫైస్. అందుకే అంటారేమో అంటే మానవ సేవ చెయ్యాలి అన్న సంకల్పంతో డాక్టర్స్ ముందుకు వస్తారు కాబట్టి వాళ్ళు దేవుడికి ప్రతిరూపం అని అంటూ ఉంటారనమాట. సో నిజంగా అండ్ ఈ మాట ఎస్పెషలీ నేనైతే కోవిడ్లో చాలా బిలీవ్ చేశాను డాక్టర్, బికాస్ దే యూస్ టు సాక్రిఫైస్ సో మచ్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ ద పేషెంట్. సో డాక్టర్, కోవిడ్ టైంలో మరి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన ఎక్స్పీరియన్సెస్ గురించి ఏమైనా చెప్తారా? అప్పుడు మీరు మెంటల్గా ఎలాగా ప్రిపేర్ అయ్యారు? కోవిడ్ వాస్ పార్ట్ ఆఫ్ అవర్ మెడికల్ ట్రీట్మెంట్. సో కోవిడ్ టైం అప్పుడు మేము అందరూ సేమ్ అవర్స్ కమిటెడ్గా వర్క్ చేసాము, కానీ రెగ్యులర్గా అయితే ఆర్థోపెడిక్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. కానీ అప్పుడే ఆ టైం అప్పుడు కోవిడ్ పేషెంట్స్కి సపోర్ట్ చేస్తూ మేము ముందుకు వెళ్ళేవాళ్ళం. ఆల్మోస్ట్ నా క్లినిక్లో రోజు నేను ఒక 50 మందిని చూస్తే 20 మంది వరకు కోవిడ్ పాజిటివ్. వీళ్ళేమో కోవిడ్ పాజిటివ్, వీళ్ళకి హెల్ప్ కావాలి, ఈ స్టేజ్లో ఉన్నారు, ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి మోస్ట్ ఆఫ్ దెమ్కి మెడికేషన్స్ ఇచ్చిన తర్వాత కొంతమందిని ఎమర్జెన్సీ సర్వీసెస్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఐ వాస్ ఎఫెక్టెడ్ బై కోవిడ్ ట్వైస్. 35 days నేను హౌస్ అరెస్ట్లోకి వెళ్ళాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ కోవిడ్ అండ్ లంగ్ ఇష్యూస్.
I had to come down with physical exercises. మాకంటే ఫిజికల్ స్ట్రెంగ్స్ తగ్గాయి. అలాగే మెంటల్ ఎనర్జీస్ కానీ లేకపోతే మెమరీ పవర్ కూడా కొంతవరకు తగ్గింది. సో దీస్ ఆర్ ఆల్ కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్. ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్ డాక్టర్స్. నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు డాక్టర్స్ హూ లాస్ట్ బోత్ ద పేరెంట్స్ బికాస్ దే గాట్ ఎఫెక్టెడ్, దే ఇన్ఫెక్టెడ్ దేర్ పేరెంట్స్ అండ్ ద పేరెంట్స్ వర్ లాస్ట్ during the COVID, due to the COVID. And I have another good friend who lost his wife because of the COVID, and many people, doctors, కొంతమంది senior doctors చనిపోయారు. Overall, families were affected. Personally, they were affected. It was part of our life and part of our commitment for society as a medical professional. Definitely, doctor. And that COVID period was actually a nightmare for everybody. నిజంగా చాలా సఫర్ అయ్యారు కోవిడ్ వల్ల. సో డాక్టర్, బ్యాక్ టు ద టాపిక్. ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఎలాంటి కండిషన్స్లో చేస్తారు డాక్టర్? ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ ఉంటుందా? బికాస్ చాలామంది నాకు మూడుపుల పెయిన్లు వస్తున్నాయి, నాకు సర్జరీ చేసేయండి అని వస్తారు. సో స్పెసిఫిక్గా ఏం చూసి మీరు సర్జరీ సజెస్ట్ చేస్తారు? ఈ ఆర్థరైటిస్ అనేది చాలా కారణాలుగా వస్తుంది. అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, అంటే వాతం జబ్బులు అంటాం. దానివల్ల జాయింట్స్ కవిలిపోయి నొప్పులు వస్తుంటాయి, వాళ్ళు పని చేసుకోవడం కష్టం అవుతుంటుంది, జాయింట్స్ డ్యామేజ్ అవుతుంటాయి. సమ్ పేషెంట్స్ ఆర్ బెడ్ రిడెన్ ఆల్సో. సో ఒక్కొక్కసారి అవి దే ఫాలో ఇంజురీస్, అంటే లిగమెంట్ ఇంజరీస్ అవ్వచ్చు, ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, వేరియస్ అదర్ రీజన్స్ అవ్వచ్చు. వేర్ ఆ జాయింట్ డ్యామేజ్ అయినప్పుడు ప్రోగ్రెసివ్గా ఈ జాయింట్ ఏమో దాంట్లో ఉన్న కార్టిలేజ్ అంటే స్మూత్ గ్లైడింగ్ సర్ఫేస్ మెల్లిగా అరిగిపోయి పేషెంట్స్కి నొప్పి కింద వస్తుంటాయి. అలాగే ఓల్డ్ ఏజ్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ప్రొటెక్టివ్ కార్టిలేజ్ లేయర్ విచ్ గివ్స్ ఫ్రీ మూమెంట్ స్లోగా వేర్ ఆఫ్ అయిపోయి అండర్లయింగ్ బోన్ ఎక్స్పోజ్ అయ్యి బోన్ రబ్ అయ్యి పెయిన్ఫుల్గా అవుతుంటాయి. ఇవి ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. యూజువల్లీ దిస్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది 45 years తర్వాత స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 60-65 yearsకి ఎప్పుడైతే ఎక్కువయ్యి వాళ్ళు పని చేసుకోలేరో అప్పుడు మనం యాక్టివ్గా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ అడ్వైస్ చేస్తాం. ఈ రోబోటిక్ అనేది ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్లో అంటే బాగా పాడయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేనప్పుడు, అది మోకాళ్ళు అవ్వచ్చు, మక్క అవ్వచ్చు, ఆ టైంలో ప్రిసిషన్ సర్జరీ కోసం అంటే మనం వేసే కృత్రిమ జాయింట్లు లోపల యాక్యురేట్గా పెర్ఫెక్ట్గా వేయటానికి ఈ రోబోట్స్ ఉపయోగపడతాయి. రోబోట్స్ ఈ క్యాలిక్యులేట్ చేస్తాయి ఎంత అరిగింది, ఏ సైజులు ఉన్నాయి, ఏ యాంగిల్స్లో ఉన్నాయి, లెగ్మెంట్ బ్యాలెన్స్లు ఎలా ఉన్నాయి. దేర్ ప్రిసిషన్ ఈస్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 0.5 millimeters and to the extent of 0.5 degrees. హ్యూమన్ ఐ 3 to 5 degrees క్యాలిక్యులేట్ చేయగలదు. అలాగే హ్యూమన్ ఐ 2 to 3 mm కట్స్ ఏమో అరేంజ్ చేయగలదు. కానీ రోబోట్ ప్రిసిషన్గా 0.5 millimeters కానీ 0.5 degrees అంత ప్రిసిషన్గా క్యాలిక్యులేట్ చేయడమే కాకుండా యాక్యురేట్ బోన్ కట్స్ చేస్తుంది. అందుకు ఈ సర్జరీస్ చాలా పర్ఫెక్ట్గా యాక్యురేట్గా ఉంటాయి. సో దీ కారణంగా రోబోట్స్ వర్ బ్రాట్ అబౌట్ టు డూ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ని ఉద్దేశించి రోబోట్స్ వాడతాం. సో డాక్టర్, అసలు అంటే ఓల్డ్ ఏజ్లో జనరల్లీ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి అని అంటే ఓకే, అది అండర్స్టాండబుల్ బికాస్ బాడీ అనేది మారుతుంది కాబట్టి. కానీ యంగ్స్టర్స్లో కూడా ఈ మధ్య ఎక్కువగా ఇలాగా సర్జరీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. దానికి కారణం ఏంటంటారు? అండ్ ఎస్పెషలీ యంగ్స్టర్స్లో ఎలాంటి జాయింట్స్కి సంబంధించి మీరు ఇబ్బందులు చూస్తున్నారు డాక్టర్? ఎగ్జాంపుల్, కోవిడ్లో మనకి పేషెంట్స్ సేవ్ చేయడం కోసం స్టిరాయిడ్స్ వాడాల్సి వచ్చింది. ఈ స్టిరాయిడ్స్ వాడడం వల్ల ఎవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అని చెప్పి ఈ హిప్ బోన్ బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అవ్వడం వల్ల బాల్ డెడ్ అయ్యి అది కొలాప్స్ అయ్యి హిప్ ఆర్థరైటిస్ చాలా ఫ్రీక్వెంట్గా డెవలప్ అయింది. కొన్ని వందల మంది, వేల మందికి మన సొసైటీలో ఎవాస్కులర్ నెక్రోసిస్ రావడం, హిప్ ఆర్థరైటిస్ రావడం జరిగాయి. ఈ పేషెంట్స్ అందరూ రీప్లేస్మెంట్స్కి వెళ్ళాల్సి వచ్చింది. ఈ రీప్లేస్మెంట్స్ అంటే యంగ్ పేషెంట్స్ మేబీ 18 years, 20 years, 30 years, 35 years ఈ యంగ్ పేషెంట్స్ను ఈ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి వెళ్ళాల్సి వచ్చింది. సో కొన్ని కారణాలుగా అది ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అవ్వచ్చు, లేకపోతే ఇలాగా ఎవాస్కులర్ నెక్రోసిస్ ఇన్ ఫాలోయింగ్ స్టిరాయిడ్ థెరపీ అవ్వచ్చు, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల ఈ జాయింట్స్ ఇర్రెగ్యులర్లోనేమో పోస్ట్ ట్రామాటిక్ ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్కి ట్రీట్మెంట్ చేయడంలో ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ఉపయోగిస్తాం మేము.
సో డాక్టర్ ఇప్పుడు అంటే రోబోట్ అంటే చాలా యాక్యురేట్గా చేస్తుంది అది అని అందరూ అంటారు, కానీ ఇలాంటి రోబోటిక్ సర్జరీస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, అండ్ దానికి కారణాలు ఏంటి డాక్టర్? ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఎండ్ స్టేజ్ ఆర్థరైటిస్లో ఉపయోగించాలి. అలా కాకుండా కొంచెం ఎర్లియర్ స్టేజ్ అంటే ఎర్లీ ఆర్థరైటిస్లో కానీ మోడరేట్ ఆర్థరైటిస్లో మనం ఈ రీప్లేస్మెంట్ సర్జరీ చేస్తే ఆల్దో రోబోట్ మీదేమో పర్ఫెక్ట్గా చేసిన పేషెంట్ విల్ నెవర్ బీ హ్యాపీ. అంటే పేషెంట్ తనకి టోటల్ రిస్ట్రిక్షన్ ఉన్నప్పుడు, తన పనులు చేసుకోలేనప్పుడు ఆ పనులు చేసుకోవటానికి వీలుగా ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్ కానీ ఈ రోబోటిక్ సర్జరీస్ కానీ, అంతేగాని ఎర్లీ స్టేజెస్లో మనం చేసినప్పుడు, అలాగే సర్జరీ అయిన తర్వాత పేషెంట్ ప్రాపర్గా ఫిజియోథెరపీ చేయకుండా ఉండడం, లేకపోతే ఈ జాయింట్ మిస్యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ మే బీ అన్హ్యాపీ. ఒక మాట చెప్పాలంటే మాన్యువల్ టెక్నిక్లో 10 మందికి రీప్లేస్మెంట్స్ చేస్తే 8 ఆర్ హ్యాపీ, 2 ఆర్ అన్హ్యాపీ. బట్ ఇన్ రోబోటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ, after 20 patients undergoing robotic replacement surgeries, 19 are very happy and 1 may not be happy. That's because of wrong selection or patient not complying with the post-operative instructions avvochu. Okasari for a different reason జాయింట్ సూట్ కాకపోవడం వల్ల, వేరే కారణాల వల్ల కానీ 5% ఆఫ్ ద పేషెంట్స్ మే నాట్ బి హ్యాపీ. సో డాక్టర్ ఇప్పుడు జనరలీ పోస్ట్ కోవిడ్ అవనివ్వండి, లేకపోతే ఎక్కువ నాలెడ్జ్ అవనివ్వండి, సోషల్ మీడియాలో ఎక్సర్సైజ్ అని, వర్కౌట్ అని, జిమ్ అని చాలా ఎక్కువగా దే ఆర్ ప్రోయాక్టివ్ ఇన్ దట్ పర్టిక్యులర్ థింగ్ డాక్టర్. సో అలాంటి వాళ్ళకి ఫ్యూచర్లో ఇలాంటి జాయింట్ పెయిన్స్ రావు అని ఏమైనా మీరు కన్ఫర్మ్గా చెప్పగలుగుతారా? అలానే ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఎలాంటి చేంజెస్ చేయాలి అంటారు ఫ్యూచర్లో ఇవి అవాయిడ్ చేయడానికి? Every person after 45 years required to exercise themselves. సో ఎక్సర్సైజ్ చేస్తేనే ఇటు కార్డియాక్ కానీ అటు లంగ్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతాయి. సో ఎవ్రీ పర్సన్ షుడ్ డెడికేట్ దెమ్సెల్ఫ్ ఫర్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అలాగే మనకి లెస్ దెన్ 30 yearsలో చేసే ఫిజికల్ యాక్టివిటీ వల్ల వాళ్ళ బోన్ స్ట్రెంత్ కానీ, మజిల్ స్ట్రెంత్ కానీ, లేకపోతే వాళ్ళ జాయింట్ ఫంక్షన్ కానీ, ఇట్స్ ఏ లైఫ్ టైమ్ యూస్ఫుల్ ఫర్ దెమ్. సో ఈ ఎక్సర్సైజ్ చేయడం అనేది డెఫినెట్గా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ స్టేజెస్లో కానీ, ఆఫ్టర్ 45 years కానీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ఈ జిమ్కి వెళ్ళేటప్పుడు అయ్యి దే షుడ్ రియలైజ్ దే షుడ్ స్టార్ట్ స్లో అని. ఎందుకంటే ఒక మజిల్స్ మనకి డెవలప్ కావాలంటే ఇట్ టేక్స్ మినిమం 6 to 8 weeks. సో అలా కాకుండా స్ట్రైట్ అవే హెవీ వెయిట్స్ చేస్తే దీస్ జాయింట్స్ కానీ మజిల్స్ కానీ ఇంజరీస్, మైక్రో ఇంజరీస్ అవ్వచ్చు. మైక్రో ఇంజరీస్ వల్ల ఏమో లేటర్ స్టేజ్ ఆర్థరైటిస్ డెవలప్ కావచ్చు. దే షుడ్ స్టార్ట్ స్లో, దే షుడ్ వార్మ్ అప్. ఎవ్రీ ఎక్సర్సైజ్ ముందు దే షుడ్ టేక్ అట్లీస్ట్ 10-15 minutes ఫర్ వార్మ్ అప్. ఆ స్ట్రెచబిలిటీ డెవలప్ చేసుకోవాలి, తర్వాత మసిల్స్ వార్మ్ అప్ అవ్వాలి. అప్పుడు దే హ్యావ్ టు డూ దిస్ జిమ్ ఎక్సర్సైజెస్. అలా చేస్తే ఇట్స్ ఏ గుడ్ థింగ్ ఫర్ దెమ్ కన్సర్నింగ్ మజిల్స్ కానీ, బోన్స్ కానీ, జాయింట్స్ కానీ, అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. సో డాక్టర్ ఇంకొకటి ఏంటంటే లైక్ ఓల్డ్ ఏజ్లో ఇవి రాకుండా ఉండడానికి జనరలీ అందరూ మేబీ దే మైట్ నాట్ గో టు ద జిమ్ ఆర్ ఎక్సర్సైజ్ కదా డాక్టర్. అలాంటి వాళ్ళు ఏ ఫుడ్ తింటే వాళ్ళకి ఇలాంటివి ఫ్యూచర్లో అవాయిడ్ చేయగలుగుతారు, ఆర్ ఎంత టైం వాళ్ళు వాకింగ్ చేస్తే సరిపోతుంది టు కీప్ దేర్ నీస్ ఇంటాక్ట్? సో మన బాడీలో ఉన్న డిఫరెంట్ జాయింట్స్ ఏజింగ్ స్టార్టింగ్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, మోకాళ్ళు అరౌండ్ 45 years దే స్టార్ట్ slowly wearing down. Shoulder joints they start around 35 years. Spine అంటే మెడ కావచ్చు, నడుం కావచ్చు, ఇట్ స్టార్ట్స్ ఆఫ్ అరౌండ్ 20-25 years ఈ ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతాయి. ఈ ఏజింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత సమ్ మైక్రో ఇంజరీస్ వల్ల ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. డ్యామేజ్ జరిగిన తర్వాత దే మే నాట్ బీ ఏబుల్ టు డూ ద ప్రీవియస్ వర్క్స్. సో అలాగే 45 దాటిన తర్వాత స్పైన్ ప్రాబ్లం ఉంటే ఒంగుని బరువులు ఎత్తడం, బరువు పనులు చేయడం ఈ మంచిది కాదు. మోకాళ్ళ ఇబ్బంది విల్ స్టార్ట్ విత్ పట్లోఫెమరల్ జాయింట్, అంటే యాంటీరియర్ జాయింట్ అంటాం దాన్ని. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ కిందన కూర్చుని లేచేటప్పుడు, మెట్లెక్కి దిగేటప్పుడు ఉపయోగపడుతుంది. ఈ పట్లోఫెమరల్ ఆర్థరైటిస్ డెవలప్ అయితే కిందన కూర్చోవడం మానేయాలి, అలాగే మెట్లెక్కి దిగడం తగ్గించుకోవాలి, స్లోప్స్ అప్ అండ్ డౌన్ తగ్గించుకోవాలి. హార్మ్లెస్ ఎక్సర్సైజెస్ అంటే స్మూత్ ఎక్సర్సైజ్, వాకింగ్, తర్వాత స్విమ్మింగ్, సైక్లింగ్. These are all smooth exercises which do not put any load over the joints. ఈ ఎక్సర్సైజెస్ మీరు రెగ్యులర్గా చేసుకోగలిగితే
అప్పుడు దే మెయింటైన్ ద మజిల్ స్ట్రెంగ్త్, దే మెయింటైన్ ద బోన్ స్ట్రెంగ్త్ అండ్ జాయింట్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. దిస్ వే ద పర్సన్ కెన్ కీప్ హిమ్సెల్ఫ్ ఫిట్. దస్ నథింగ్ లైక్ ఇంత ఎక్సర్సైజ్ చేయాలి, ఇన్ని కిలోమీటర్స్ నడాలి అని ఏం లేదు. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. నొప్పి అనేది ఒక వార్నింగ్ సైన్. ఎక్కడ నొప్పి వచ్చినా, మోకాళ్ళ వచ్చి నడుము వచ్చి నొప్పి వస్తే అక్కడ టిష్యూ డ్యామేజ్ అవుతుందని మీకు తెలియపరుస్తుంది. సో విదిన్ పెయిన్ లిమిట్స్ ప్లీజ్ డూ యువర్ ఎక్సర్సైజ్. విదిన్ పెయిన్ లిమిట్స్ యూ టేక్ కేర్ ఆఫ్ వాట్ ఎక్సర్సైజెస్ యూ ఆర్ సపోజ్ టు డూ. అలాగా మనం జాగ్రత్త పడాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ షుడ్ బి డన్ అట్లీస్ట్ ఫర్ 1 hour after 45 years. 1 hour is good period.